ఒక ఊరు పొలిమేరలో ఒక అడవి ఉండేది. ఆ అడవిలో ఒక కాకి ఉండేది. అది చాలా మంచిది. ఆ ఊరి గుడి పూజారి గుడి గోడ మీద ప్రసాదాన్ని పెట్టేవాడు. ఆ కాకి ఆ ప్రసాదాన్ని రోజు తప్పక తినేది. ఎంతో రుచిగా ఉండేది ఆ ప్రసాదం. ఒకరోజు కాకి గూటికి పోతూ ఉంటే దారిలో దానికి తలతల మెరుస్తూ ఒక బంగారు గొలుసు దొరికింది. అటు ఇటు చూసింది. ఎవరూ కనిపించలేదు. పక్కనే ఉన్న చెట్టు మీద వాలి చుట్టూతా చూసింది. ఎవరూ కనిపించలేదు. పక్క గ్రామం ఎవరిదైనా అయ్యుండవచ్చు. ఉదయాన్నే వెళ్ళి కనుక్కోవాలి అనుకుంటూ ఆ గొలుసును తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ కాకి తన నివాసం ఉంటున్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఆ చెట్టు తొర్రలో ఆ గొలుసును దాచి తన గూటిలోకి వెళ్ళి నిద్రపోయింది. పక్క చెట్టు మీదే ఒక కోతి తన బుజ్జి కోతి పిల్లతో నివసిస్తుంది. ఆ పెద్ద కోతి మహా చెడ్డది. కాకి వచ్చి చెట్టు తొర్రలో ఏదో దాచడాన్ని ఈ కోతి గమనించింది. ఏం దాచిందో చూడాలనుకుంది కోతి. నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి త్వరలోకి తొంగి చూసింది. మెరుస్తూ గొలుసు కనపడడంతో ఆ గొలుసును చేజిక్కించుకుని ఆ కోతి తన చెట్టెక్కేసింది. ఆ గొలుసును తన బుజ్జి కోతి పిల్లకు అలంకరించాలని అనుకుంది. ఉదయాన్నే నిద్రలేచిన కాకి తన చెట్టు త్వరలో చెయ్యి పెట్టింది. కాని దానికి గొలుసు దొరకలేదు. కంగారు పడుతూ పక్క చెట్టు మీదున్న కోతి దగ్గరకు వెళ్ళింది. మిత్రమా, రాత్రి ఆ చెట్టు త్వరలో బంగారు గొలుసు పెట్టాను. ఎవరైనా తీయడం చూశావా అని అడిగింది. అబ్బే, నేను చూడలేదు అని చెప్పింది కోతి. సరే అంటూ ఎప్పటిలా గుడి దగ్గరకు వెళ్ళింది కాకి. దానికోసం ప్రసాదం తీసుకొచ్చిన పూజారి విచారంగా ఉండడం గమనించింది కాకి. స్వామి, ఎందుకో విచారంగా కనిపిస్తున్నారు అని అడిగింది. నా బిడ్డ పెళ్లికని నిన్న పట్నం వెళ్ళి బంగారు గొలుసు కొన్నాం. అడవి మార్గంలో తిరిగి వస్తుండగా ఎక్కడో గొలుసు పడిపోయింది అని చెప్పాడు పూజారి. స్వామి, విచారించకండి, ఆ గొలుసును నేను వెతికి పెడతాను అని ధైర్యం చెప్పి ఆ కాకి అడవిలోకి వెళ్ళింది. అడవిలోకి వెళ్ళిన కాకికి కోతి కంగారు పడడం గమనించింది. కోతి ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కుతూ కిచకిచమని అరుస్తుంది. ఏమైంది, అలా కంగారు పడుతున్నావు అని కోతిని అడిగింది కాకి. తన బుజ్జి కోతి చెట్టు కింద ఆడుకుంటూ తప్పిపోయిందని చెప్పింది కోతి. అవునా, ఉండు నేను చూసొస్తా అని కోతికి భరోసా ఇచ్చి బుజ్జి కోతి పిల్ల కోసం అడవంతా గాలించింది కాకి. దానికి కోతులు పట్టేవాడి బుట్టలో బుజ్జి కోతి కనిపించింది. వాడిని తన బలమైన ముక్కుతో గాయపరిచింది. బుజ్జికోతిని వెంటబెట్టుకొని తన తల్లి దగ్గరకు తీసుకువెళ్ళింది కాకి. బుజ్జికోతిని చూడగానే ఆ తల్లి కోతి తన బిడ్డను గుండెకు హత్తుకుంది. అప్పుడు కోతికి తన తప్పు తెలిసొచ్చింది. ఎవరికైనా తమకు చెందినవి పోగొట్టుకుంటే ఎంత బాధపడతారో అర్థం చేసుకుంది. వెంటనే బంగారు గొలుసు తీసుకొచ్చి కాకికిస్తూ, క్షమించు మిత్రమా, ఈ గొలుసును నేనే దొంగిలించాను అంటూ తలదించుకుంది కోతి. గొలుసును చూడగానే కాకి కళ్ళు మెరిశాయి. వెంటనే దాన్ని ముక్కుకు కరుచుకొని గుడివైపు ఎగిరింది. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.